హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఇండియన్ కోస్ట్ గార్డ్, నావిక్ జనరల్ డ్యూటీ మరియు డొమెస్టిక్ బ్రాంచ్ నెక్స్ట్ యాంత్రిక్ 02/2021 బ్యాచ్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిప్లొమా పాస్ అయి ఉంటారో వారి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇంతకుముందు నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఎస్ఎస్సి ఆఫీసర్. దానికి ఏంటంటే మనకి పీజీ కానీ లేదా బీఈబీటెక్లో ఏదేని బ్రాంచ్ పాస్ అయిన వారు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఒకసారి ఆ నోటిఫికేషన్ కూడా చూడండి. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లై చేయడానికి January 19th ఈవినింగ్ 6 PM వరకు అవకాశం ఉంది. January 5th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే లింక్ డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ నోటిఫికేషన్కి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవాలి. ఇంతకుముందు ఎస్ఎస్సి ఆఫీసర్ నోటిఫికేషన్కి మేల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. నావిక్ జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచ్, తర్వాత యాంత్రిక్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నావిక్లో మనకి జనరల్ డ్యూటీ బ్రాంచ్కి మీరు ఎలిజిబిలిటీ అవ్వాలంటే కనుక ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ఫిజిక్స్తో మీరు పాస్ అయి ఉండాలి. ఇక డొమెస్టిక్ బ్రాంచ్కి అయితే 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. యాంత్రిక్ ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటే 10th క్లాస్ పాస్ అయ్యి రెలివెంట్ డిసిప్లిన్లో డిప్లొమా కంప్లీట్ చేస్తూ ఉండాలి. అంటే ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, రేడియో ఆర్ పవర్ ఇంజనీరింగ్ సంబంధించిన డిసిప్లిన్లో మీరు డిప్లొమా కంప్లీట్ చేస్తుంటే ఈ యాంత్రిక్ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. ఏజ్ లిమిట్స్ మినిమం 18, మ్యాక్సిమం 22 ఇచ్చారు. సో ఇక్కడ మనకు కొన్ని డేట్స్ ఇచ్చారు. ఈ డేట్స్ మధ్యన మీకు ఏజ్ సరిపోతుందో చెక్ చేసుకోండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. ఇక్కడ అప్లైజ్ లిమిట్ ఎస్సీ ఎస్టీ వారికి 5, ఓబీసీ వారికి 3 years వరకు. ఇక వేకెన్సీస్ మనకి నావిక్ సంబంధించిన కేటగిరీలో జనరల్ డ్యూటీ 260, డొమెస్టిక్ బ్రాంచ్ 50, తర్వాత యాంత్రిక్లో టోటల్ 48 వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కలిపి. సో ఇందులో మళ్ళీ అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి కొన్ని పోస్టులు అంటే ఒక కేటగిరీలో మనకి ఎస్టీకి తర్వాత ఈడబ్ల్యూఎస్కి పోస్టులు లేవు, అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్. ముందుగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందిన వారు ఉంటారో అంటే సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఆర్గనైజేషన్లో మీరు ఎంప్లాయ్మెంట్ అయ్యి ఉండకపోతే కనుక మీకు ట్రైన్ ఫేర్స్ కానీ బస్ ఫేర్ కానీ ప్రొవైడ్ చేస్తారు. స్టేజ్ 1 ఎగ్జామినేషన్ వచ్చినప్పుడు మీరు ఒరిజినల్ టికెట్స్ చూపించాలి. తర్వాత ఈ నేవీ వెబ్సైట్లో ఒక ట్రావెల్ సంబంధించిన ఎక్స్పెన్స్ సంబంధించిన ఒక ప్రొఫార్మ్ ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసి మీరు ఎగ్జామినేషన్ తీసుకొస్తే వాళ్ళు మీకు ట్రావెల్ ఎక్స్పెన్స్ సంబంధించినవి ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ శాలరీ నావిక్ జనరల్ డ్యూటీ వరకు 21,700 ఉంటుంది. డొమెస్టిక్ బ్రాంచ్ కూడా సేమ్ అదే. వీరికి పే లెవెల్ 3 అప్లై అవుతుంది. ఇక యాంత్రిక్ బ్యాచ్కి ఎవరైతే అప్లై చేస్తారో వారికి పే లెవెల్ 5 అంటే 29,000 నుంచి మీకు శాలరీ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఎలవెన్స్లో ఉంటాయి. అంటే మీరు ఏ డ్యూటీ చేస్తున్నారు, ఏ ప్లేస్లో పోస్టింగ్ వచ్చింది, వాటిని బేస్ చేసుకుని ఎలవెన్స్లో ఉంటాయి. దాంతోపాటుగా మీకు ప్రమోషన్ కూడా ఉంటుంది. అంటే ర్యాంక్ పెరిగేగల మీకు పే స్కేల్ పెరుగుతుంది. ఈ ప్రజెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అప్లై చేసిన వారికి ప్రధాన అధికారి లేదా ప్రధాన సహాయక ఇంజనీర్ ఈ ర్యాంక్ వరకు మీరు వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు 47,600 రూపీస్ అంటే పే లెవెల్ 8 వరకు అప్లై అవుతుంది. దీంతో పాటుగా అదర్ ఎలిమెంట్స్ అంటే మనకి రేషన్, గవర్నమెంట్ అకామిడేషన్ కానీ లీవ్స్, తర్వాత ఇన్సూరెన్స్ అన్నీ కూడా అప్లై అవుతాయి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. సో ఇందులో మనకి టోటల్ 4 స్టేజ్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ముందుగా స్టేజ్ 1, 2, 3, 4 1 by 1 ఉంటుంది. ముందుగా స్టేజ్ 1 ఏంటంటే ఎగ్జామినేషన్ అనమాట. అంటే పోస్ట్ కేటగిరీ తగ్గట్టుగా ఒక సెక్షన్ లేకపోతే టూ స్టేజ్ మీరు రాయాలా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత కేటగిరీ వారీగా అంటే మీరు అప్లై చేసుకునే పోస్ట్ మీ యొక్క కేటగిరీని బట్టి పాస్ మార్క్స్, అందులో మళ్ళీ కేటగిరీ వారీగా ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వస్తే వారికి ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత డిఫరెంట్ ఎగ్జామ్ సంబంధించిన సిలబస్, మళ్ళీ టైమింగ్స్ అనమాట. అంటే సెక్షన్ 1, 2, 3, 4 తగ్గట్టుగా టైమింగ్స్ ఇచ్చారు. అందులో మళ్ళీ మ్యాథ్స్ సైన్సా లేకపోతే మ్యాథ్స్ ఫిజిక్స్ లేకపోతే డిసిప్లిన్స్ మరి డిప్లొమా సంబంధించిన డిసిప్లిన్స్ ఉంటాయి కదా అవి. కట్ ఆఫ్ మార్క్స్ ఏ కేటగిరీకి ఎన్ని రావాలి ఇక్కడ ఇచ్చారు. సో మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ చదువుకున్న సిలబస్ ఏంటి, ఎడ్యుకేషన్ ఏంటి, దాని తగ్గట్టుగా మీ మార్క్స్ ఒకసారి చెక్ చేసుకోండి. సిలబస్ కూడా మనకి 10th క్లాస్ పోస్ట్ అప్లై చేసిన వారికి ఆ లెవెల్లో ఉంటుంది పేపర్ అంతాను. ఇంటర్మీడియట్ అవర్ డిప్లొమా అయితే ఆ లెవెల్లో మీకు క్వశ్చన్స్ అడుగుతారు. అంతకంటే హై లెవెల్ అయితే ఉండదు. సో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. సో మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లై టోటల్గా మీరు అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు.
తర్వాత స్టేజ్ 2 అనమాట. ముందుగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చిన మార్క్స్ ఆధారంగా స్టేజ్ 2కి పిలుస్తారు. ఇందులో మీకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, అంటే 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుంది, తర్వాత 20 స్క్వాట్ అప్స్ 10 పుషప్స్ ఉంటుంది. పాస్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ 1/1 మీకు తర్వాత స్టేజ్ 3కి అలౌ చేస్తారు. అంటే 1, 2లో వచ్చిన పెర్ఫార్మెన్స్ మార్క్స్ ఆధారంగా స్టేజ్ 3 ఉంటుంది. ఇందులో మన డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్స్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. సో ఒక్కొక్క స్టేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటిని బేస్ చేసుకుని మెడికల్స్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుని టోటల్ ప్రాసెస్ మనకి ఇది joinindiancoastguard.cdac.in ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 5th జనవరిన ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది యాక్టివ్ అవుతుంది. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఏదో ఒక పోస్ట్ మాత్రం అప్లై చేయాలి. అయితే నావిక్ డీబీ లేదా జనరల్ డ్యూటీ కానీ, డొమెస్టిక్ బ్రాంచ్ కానీ, లేదా యాంత్రికలో మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ ఏదో ఒక డిసిప్లిన్ మాత్రం అప్లై చేయాలి. మీరు మల్టిపుల్ అప్లై చేస్తే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. సో మీకు అప్లికేషన్ సంబంధించి ఏమైనా క్వెరీస్ ఉంటే ఈ ఈమెయిల్కి మీరు ఈమెయిల్ చేయవచ్చు. 2 నెంబర్స్ ఇచ్చారు. సో మీకు వర్కింగ్ డేస్లో వర్కింగ్ టైంలో కాల్ చేసి పూర్తి సమాచారం అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఫీజు. సో ఇందులో మనకి ఎస్సీ ఎస్టీ వారికి ఫీజు అనేది లేదు, వారికి మినహాయింపు ఇచ్చారు. మిగతా వారు 250 రూపీస్ ఆన్లైన్ ద్వారా ఫీజు పే చేయాలి. ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటుంది? సో మనకి డిఫరెంట్ డేట్స్ ఇచ్చారు ఇక్కడ. స్టేజ్ 1 వచ్చి మార్చ్, తర్వాత ఏప్రిల్ మే స్టేజ్ 2, స్టేజ్ 3, నెక్స్ట్ స్టేజ్ 4 ఇది ఆగస్ట్ అక్టోబర్. అంటే పరిస్థితిని బట్టి డేట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్. హైట్ అనేది మినిమం 157 ఉండాలి. తర్వాత మనకి ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారికి కొంత వెసులుబాటు అనేది ఉంది ఈ హైట్లో వాళ్ళకి. తర్వాత చెస్ట్, మీ ఏజ్ హైట్ దగ్గర చెస్ట్ ఉండాలి, ఇంత అని చెప్పి ఇవ్వలేదు. తర్వాత 5 సెంటీమీటర్స్ మీకు ఎక్స్పాన్షన్, అంటే చెస్ట్ కొలిచినప్పుడు మీకు 5 సెంటీమీటర్స్ మీరు బ్రీత్ తీసుకుంటారు కదా, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 75 ఉందనుకోండి, చెస్ట్ కొలిచినప్పుడు బ్రీత్ తీసుకున్నప్పుడు మీది 5 సెంటీమీటర్స్ పెరగాలి, అంటే 80 సెంటీమీటర్స్ రావాలి. తర్వాత వెయిట్, హైట్ తగ్గట్టుగా ఏజ్ తగ్గట్టుగా వెయిట్ ఉండాలి. ఒక 10% ఎక్కువైనా తక్కువైనా యాక్సెప్ట్ చేస్తామని నోటిఫికేషన్ పేర్కొన్నారు. సో మీకు కొంచెం అటు ఇటు వెయిట్ ఉన్నా ప్రాబ్లమే లేదు, నార్మల్ హీరింగ్ ఉండాలి. దాంతోపాటుగా టాటూస్, యాక్చువల్ టాటూస్ ఉంటే అలౌ చేయరు, కాకపోతే మనకి ఇండియన్ గవర్నమెంట్ అలౌ చేసిన కొన్ని ట్రైబల్ కమ్యూనిటీస్ ఉంటాయి, సో వాళ్ళకి ఓకే. కానీ మిగతా వారంతా కూడా మీరు ఒకసారి joinindiancoastguard.cdac.in వెబ్సైట్ మీరు ఒకసారి పూర్తి సమాచారం అనేది చెక్ చేసుకోవాలి. తర్వాత నోటిఫికేషన్లోని పాయింట్ నెంబర్ 12లో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇంకా మీరు అప్లై చేసేవారు అంటే కనుక ఒకసారి పూర్తి సమాచారం తెలుసుకుని అప్లై చేయండి. ఇది ఫ్రెండ్స్ నేవీకి సంబంధించిన జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచ్, యాంత్రిక్ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్. ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేయండి, మీ ఫ్రెండ్స్కు డీటెయిల్స్ని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.